మ్యాన్ వెల్ బోర్న్ అంటే ఉన్నతముగా పుట్టినవాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే అక్కడ ఆల్రెడీ తెలుగు బైబిల్లో డైరెక్ట్ రాశారు కాబట్టి రాజకుమారుడు. రాజకుమారుడికి ఏదైనా కొద ఉంటుందా? అంటూ ఉంటాం అప్పుడప్పుడు, అరే వాడికి ఏం రా రాజకుమారుడు, వాడికి ఏం కొదవరా అంటూ ఉంటామా మనము. వాడికి ఏ కొదవ లేదురా, వాడికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే అటువంటి ఉన్నతమైన వాడు ఏం చేస్తున్నాడు? అతను రాజ్యము కొరకు, ఆ మాట ఉంది అక్కడ, రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని. అది ఈ మనిషి దూర ప్రయాణం చేస్తున్నాడు, రాజ్యమును సంపాదించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మహా రాజుగా ఉన్న ఈ వ్యక్తి, ఒక నోబుల్ వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి బాగా వినాలి, ప్రయాసపడుతున్నాడు. దేనికోసము? రాజ్యం సంపాదించుకోవడానికి కోసం. ఉన్నదాంతో తృప్తి పడడం లేదు. మనమంతా ఏ కేటగిరీ తెలుసా? ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉంటాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఎలాంటి వాళ్ళం అంటే గుడ్డి కన్నా మెల్లమేలు చాలు, మనకు ఎక్కువ వద్దు. ఆత్మీయత ఎక్కువ ఎదుగుతామా? వద్దు. వాళ్ళకంటే దరిద్రంగా ఉండాల్సిన పర్లేదు, కొంచెం బాగుంటే చాలు. ఇలాంటి స్థితిలో ఉన్నాము కాబట్టే శ్రేష్టమైన వాటి కోసం ప్రయాసపడడం లేదు మనం. నేను మిమ్మల్ని మొదటి క్వశ్చన్ ఈరోజు నేను వేస్తున్నా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇంకా ఎదగాలని తాపత్రయపడేవారా మీరంతా? లేకపోతే ఉన్నదంత తృప్తి చాలు, నాకు ఏం పర్లేదు. ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇక్కడ పూటకు అన్నం తినడానికి ఏమి ఇబ్బంది లేదు మీకు, అవునా కదా? ఒక తాపత్రయపడుతున్న రాజకుమారుడు, ఒక తాపత్రయపడని ఆత్మీయ విశ్వాసి మనం. నేను మొదటి మాట ఇదే చెప్తున్నాను, మీకు బాధ కలగచ్చు, కానీ వాస్తవం ఏంటంటే మన ఆత్మీయ ప్రగతి ఎలా ఉంది అనేది ఎవ్వడికి ఆశ లేదు. కానీ ఈ పూటకు అన్నం తింటున్నాం, ఈ పూటకు జరుగుతూ ఉంది, ఏ కొదవ లేదు అనే తలంపు కలిగిన వాడే ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు వాడు. ఏ మోడ్లోకి వెళ్ళిపోతాడు? రిలాక్స్, ఏం పర్వాలేదు వాడికి, ఇంకా చింత లేదు, దిగులు లేదు, ఏమి లేదు. కానీ ఈ మనిషి అలా కాదు. ఈ మనిషి రాజ్యము కోసము తాపత్రయపడుతున్నాడు, ఉన్న దాంతో తృప్తి పడడం లేదు, వెళ్ళి ఆ నగరాని కోసము, ఆ రాజ్యాని కోసం వెళ్ళిపోయిన వ్యక్తి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, అన్నా మరి సంపాదించాలి, మరి ఎక్కువ చేయాలి అన్న మంచిది కాదు కదా అని అంటూ ఉంటావు కదా. అంటే లోక సంబంధంగా సంపాదించమని నేను చెప్పట్లేదు మీకు, లోక సంబంధంగా హెచ్చింపబడాలని నా ఉద్దేశం కాదు. ఆత్మీయ సంపదను మీరు ఆశ కలిగి ఉండాలనేది నా ఆశ. ఏం ఆశ ఉండాలి మీకు? ఆత్మీయ సంపద కొరకు తాపత్రయపడాలి మీరు. ఇప్పుడు తాపత్రయపడకపోతే ఎప్పుడు తాపత్రయపడతారు? చాలామంది ఏం ఆలోచిస్తారంటే మా పళ్ళు రాలిపోవాలి, చెప్పండి, ఇంకా మేము ముసలాళ్ళం అయిపోయాలి, ఏదో ఒకటి. అప్పుడు ఏం మాట్లాడుకోవాలంట? హరే రామ హరే కృష్ణ అని మాట్లాడుకునే సమయాల్లో మాకేం కావాలి? అప్పుడు వాక్యం కావాలి. అప్పుడు మీరు ఆత్మీయ ప్రగతి వస్తే ఏమొస్తుంది చెప్పండి? ఈ రాజు పోయినట్టు నగరానికి పోగలరా మీరు? ఈ రాజు వెళ్ళినట్టు మీరు నగరానికి వెళ్ళగలరా? వెళ్ళరు. మీరు ఉన్న చోట్లోనే, ఇంట్లోనే మీరుకి అప్పటికి ఏముంటుంది? మీతో పాటు ఒక గొప్ప మందుల డబ్బా ఉంటుంది, అవునా కదా? మా నాన్న అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, మందులు డబ్బా పట్టుకొని వస్తాడు సపరేట్గా దానికోసం. దానిలో ఏముంటుంది? నెలకు సరిపోయే మందులు. ఒకవేళ మా నాన్న పొరపాటున అమెరికాకి వెళ్ళాడు అనుకో, అమెరికాకి వెళ్తే మా నాన్న సగం సూట్ కేసే మందులు, బట్టలు కాదు. వీళ్ళు దూర ప్రయాణం పోతారా? పోలేరు. మీరు చేయాల్సిన ఆత్మీయ ప్రగతి ఇప్పుడే, ఇది కరెక్ట్ టైము, ఫోకస్డ్గా ఉండాలి. ఈ మొదటి మాటలో 3 విషయాలు చెప్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా వినండి. లూకా రాసిన సువార్త మొదటి అంశము, మొదటి మాటలు చెప్తున్నాను. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 24వ వచనం.
రాజ్యంలో సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని చెప్పాను. చాలా కష్టమైన పని. ఏది కష్టమైన పని బ్రదర్? మీరు దేవుని రాజ్యములో ప్రవేశించడం అనేది చాలా కష్టమైన పని. ఏ దేవుని రాజ్యము? మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. దేవుని రాజ్యం అంటే పరలోకంలో ఉండేది కాదు. మీరు అలాంటి భ్రమలో ఉండకండి. దేవుని రాజ్యం అంటే భూమి మీద ఉండేదే. భూమి మీద ఏముందన్నా? దేవుని రాజ్యం ఉంది. దేవుడు అందుకే మన సంఘానికి కూడా అదే పేరు ఇచ్చాడు, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఎవరైతే మారు మనస్సు తగి నా జీవితం జీవిస్తారో వారందరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మీరు భ్రమలో ఉండకండి. అందుకే అపోస్తలుల ఫరిసీయులతో అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యేకముగా కనపడుతూ వచ్చేది కాదు, ప్రత్యేకంగా కనపడేది కాదు, వస్తూ వచ్చేది కాదు, మీ మధ్యలోనే ఉంది. అది వెతకాలి, దానికోసం తాపత్రయపడాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? సులువైంది కాదది. ఆ మాట అన్నాడు అక్కడ 18:24లో. ఏమన్నాడు ఆయన? సులువైనది కాదు, రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఎంతో కష్టము, ఎంతో కష్టము. అన్నీ గివప్ చేయాలి. మీరు ఏ విషయాల్లో గివప్ చేస్తున్నారు? నా ఫస్ట్ క్వశ్చన్, ఏ విషయాల్లో గివప్ చేస్తున్నారు? ఈరోజు ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దినకరన్, రానా ఇలా అందరు కలిసి డిస్టెన్స్ని గివప్ చేశారు. ఏం చేశారు వాళ్ళు? డిస్టెన్స్ని గివప్ చేశారు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఒకవేళ రావు ప్రియా సిస్టర్ విషయం మాడితే వాళ్ళకు పిల్లల విషయం ఎంత ఛాలెంజెస్ ఉన్నా అవన్నీ గివప్ చేసి వచ్చారు. ఇది కాకుండా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవునిలో ఎదగడానికి, రాజ్యం కోసం తాపత్రయపడడానికి ఏది గివప్ చేశారు? ఏది గివప్ చేశారు చెప్పండి. మనం ఎలాంటి దానిలను గివప్ చేస్తాం తెలుసా? అది వేస్ట్ అనే దాన్ని పక్కన గివప్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాడడం లేదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. రోజు ఏసన్న బ్రదరు, నాకు సేవ చేయడానికి ప్రారంభ దినాల్లో నాకు సేవ చేయడానికి సైకిల్ లేదు, ఎవరైనా నాకు ప్రార్థన చేయండి, దేవుడు మంచి సైకిల్ ఇవ్వాలని ప్రార్థన చేయండి అని అన్నాడంట. ఈమె అవ్వ వాక్యం విని ఇంటికి వచ్చి పోతా అనిందంట. ఇదో ఏసన్నా రేపు రా ఇంటికి అనిందంట. ఎందుకు రమ్మనిందో ఏమో అని పోయాడంట పాపం. పోతే ఆ దూరం నుంచి అమ్మ వందనాలు అని చెప్తా ఉంటే వచ్చినావా రా అని చెప్పేసి అంటే ఏమనింది తెలుసా? ఆ మూలలో ఒకటి ఉంది, చూసుకోపో అనిందంట. ఏంది ఆ మూలలో అంటే, ఆ మూలలో ఇది ఏమంటారు దాన్ని, హ్యాండిల్ లేని, సీటు లేని, ఓన్లీ చక్రాలు అలా అలా తిరిగే సైకిల్ ఉందంట మూలలో. అర్థమవుతుందా? ఆమె అంటుందంట అందులో అదొక్కటే కాదంట, దాని మీద మళ్ళీ పేడ నీళ్ళు పడి ఉన్నాయంట. పేడ నీళ్ళు అంటే తెలుసు కదా మీకు అన్న, వాట్ ఈస్ పేడ అంటారా? లేదు కదా, మీకు తెలుసు కదా పేడ అంటే. ఆ సైకిల్ మీద ఏం పడి ఉంది? పేడ నీళ్ళు పడి ఉన్నాయి. ఏసన్న కంటదట, నిన్న రాత్రి చెప్పినావు కదా, పోయి తీసుకోపో. ఎలాంటిది త్యాగం చేస్తుంది? అవసరం లేనిది. ఏసన్న పోయి ఆ చీకటిలో, చీకటిలో పోయి చూశాడంట. ఆ సైకిల్ చూసి షాక్ అయిపోయాడంట. ఇప్పుడు ఏసన్నకు డౌట్ వచ్చింది, ఈ సైకిల్ పొరపాటున నేను తీసుకొని పోయినానే అనుకో, దీన్ని రిపేర్ చేసుకుంటా ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది నాకు. అయిన తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళ కొడుకే వచ్చి, ఏందయ్యా మా సైకిల్ తీసుకొని వచ్చినావు అని చెప్పి తీసుకొని పోతే, నా 500 పోయా, నా ప్రయాస అంతా పోయా అని ఆమెతో అన్నాడంట. వద్దులేమ్మా నీ సైకిల్ నీ దగ్గరే పెట్టుకో అన్నాడంట. మనం ఎలాంటివి గివప్ చేస్తున్నాం తెలుసా? మనకు పనికి రానివి. మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వడం చాలా దుర్లభము, చాలా కష్టము. కష్టమైన దాన్ని చేస్తావా లేకపోతే ఈజీ అయింది చేస్తావా? ఆలోచించాలి మనం ఈరోజు. ఈజీ అయింది చేస్తే గొప్ప విషయమా? చెప్పండి మీరు. మీ కొడుకు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఒకవేళ మీ స్కూల్లో, వాళ్ళ చదువుతున్న స్కూల్లో క్లాస్ ఫస్ట్ వస్తే గొప్పనా? నువ్వు గొప్ప శబాష్ అంటావా? ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే శబాష్ అంటావా? ఇప్పుడు నీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? కొంతమంది ఏమంటారంటే, అన్నా మాకు వద్దన్నా, మాకు పాస్ అయితే చాలన్నా. ఇది దరిద్రమైన కేటగిరీ.
ఏ కేటగిరీ ఇది? దరిద్రమైన కేటగిరీ. వద్దన్నా, మాకు అంత ఆత్మీయ జీవితం వద్దులేన్నా, మేము ఏదో మూలలో పరలోక రాజ్యంలో మూల ఉంటే చాలన్నా. ఎక్కడ ఉంటాడంట వీడు? పరలోకంలో మూల ఉంటాడంట. మూల ఉన్న వాళ్ళే కింద పడవచ్చు తొందరగా, జాగ్రత్తగా ఉండండి. నా మాట అర్థమవుతుందా? అందుకే కష్టపడండి. మీకు వయసు ఉన్నప్పుడే మీ జీవితాన్ని దేవునికి త్యాగం చేయండి. ఈరోజు నేను ఒక వీడియో చూస్తున్నాను. జాన్ హైడీ అనే ఒక వ్యక్తి, జాన్ హైడీ, బాగా వింటూ వచ్చాను ఆ మాట. హీఈస్ యాక్చువల్ అమెరికాలో పుట్టాతను. 1904లో మన పంజాబ్కి వచ్చాడు. ఆయన పంజాబ్కి వచ్చి రాని భాషలో ఇక్కడ దోమలు కుట్టడం వల్ల ఆయనకు జ్వరం వచ్చి ఇబ్బందులు పడుతున్నా కూడా హీ నెవర్ గేవ్ అప్ హిస్ లైఫ్. సువార్త అలాగే ఏకదాటిగా సువార్త ప్రకటించాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అనేక వేల మంది రక్షింపబడే వాళ్ళంట. మనకున్న చిన్నదాంతో కూడా మనం చేయడానికి ఇష్టపడ్డంలా. అమెరికా వదిలిపెట్టి వీడికి వచ్చి సువార్త ప్రకటించాడు పంజాబ్లో. మనము మన ఊరు వదిలిపెట్టి వీడికి రావడానికి బాధ. మన ఊరు వదిలిపెట్టి వేరే మన దేశంలోనే పని చేయడానికి మనకు బాధ. మనం గివప్ చేయమేది. అబ్రహాము గివప్ చేశాడు, బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న గివప్ కాదు, తన ఊరిని వదిలిపెట్టేసాడు వచ్చాడు. మీ బైబిల్లో ఉందన్నమాట, ఉందా లేదమ్మా? కొట్టేశారు పొరపాటున. ఊరు అంటే మీ పేరు రాసుకున్నారేమో, మీ ఊరు పేరు రాసుకున్నారేమో, ఊరు అని. ఇంకేం గివప్ ఇచ్చాడు అబ్రహాము? తన కుమారుణ్ణి బలి చేయాలంటే సెకండ్ కూడా ఆలోచించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ డైలాగ్ ఇలాగే గుర్తుండాలి నీకు. సెకండ్ కూడా ఆలోచించలేదు. అలా తీసుకెళ్దాం పదా అన్నాడు. మీరు కష్టపడాలి, దేవుని కోసం తాపత్రయపడాలి. మీ వయసు ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోండి. దానికోసం మీరు మంచి పనులు చేయగలరు. అది మొదటిగా మనకు తెలియచేస్తున్న మాట. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అందుకే మనం ఏం చేయాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 9 వరకు రాయబడి ఉన్న విషయాలు. మెట్టుకు సహోదరులారా, దేని మీద ధ్యానం పెట్టుకోవాలంట మీరు? అమ్మా, దేని మీద ధ్యానం పెట్టుకోవాలంట? మ్యాచింగ్ల పైన చెప్పండి. దేనిపైన ధ్యానం పెట్టుకోవాలి? అన్ని విషయాలు చెప్పాడు అక్కడ. చెప్పుమా, ఒక్కొక్కటి చదువు, మెల్లమెల్లగా చదువు. ఏది సత్యమైనవో, సత్యమైన దానికోసం ఫస్ట్ నువ్వు తాపత్రయపడాలి. రెండవది మాన్యమైనవి, ఇంకా తర్వాత న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవాలి తప్ప నువ్వు వ్యర్థమైన వాటి మీద పెట్టుకుంటే ఏం ప్రయోజనం? వ్యర్థమైనవి అంటే ఏంటి చెప్పండి మీరు? మనం ఎంత సీరియస్గా ఉంటాం చాలా వాటిలో. చాలా విషయాల్లో మనం చాలా వ్యర్థంగా సీరియస్గా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ విడిచిపెట్టి మన ఫోకస్ మారాలి. ఏం మారాలి? అవర్ ఫోకస్ మస్ట్ చేంజ్. మనం దేవుని పైన కరెక్ట్గా నిమగ్నం కలిగి ఉండాలి. అవర్ మోటివేషన్ మస్ట్ చేంజ్. ఒకప్పుడు లోకములో నేను అందరిని ఆనందింపజేయడానికి రెడీగా ఉండేవాడిని, డ్యాన్స్లు వేస్తూ ఎగురుతూ ఉండేవాడిని. కానీ అది నా ఫోకస్. అప్పట్లో ఆ హెయిర్ స్టైల్ పెట్టి జనాల్ని ఆకర్షించుకుంటూ ఏదో పెద్ద పవన్ కళ్యాణ్ అని 1, 2, 3 అనేసరికి ఏదేదో ఊగిసిపోయి డాన్సులు వేసుకుంటూ ఎగిరేవాడిని. ప్రయోజనం లేనివి అవన్నీ అసత్యమైనవి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, అసత్యమైన వాటి మీద ఫోకస్ చేయొద్దు, సత్యమైన వాటి మీద ఫోకస్ చేయి, మంచి వాటి మీద ఫోకస్ చేయి, బైబిల్లో చెప్పిన వాటి మీద ఫోకస్ చేయి. అబ్రహాం ఫోకస్ చేశాడు, ఆయనకు దొరకాల్సినవన్నీ దొరికాయి. అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా మార్చబడ్డాడు. మీరు కూడా వ్యర్థమైన వాటి మీద ఫోకస్ చేయకుండా దేవుడు చెప్పిన వాటి మీద ఫోకస్ చేయండి. మీ జీవితాల్లో అబ్రహాములో జరిగిన కార్యాలు మీలో జరుగుతాయి. ఆమేన్. దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు, ఒక ఆత్మీయుడికి ఛాలెంజెస్ ఉన్నాయి.
మీరు ఈజీగా కొట్టాలని ఇష్టపడకండి. మీరు క్రైస్తవులు అయినంత మాత్రాన పరలోకానికి వెళ్తారనుకోకండి. అలా అనుకుంటే అందరూ పరలోక రాజ్యం అంతా మళ్ళా దరిద్రులతోనే నిండిపోతుంది కదా. నిజమా కదా? మీరు చెప్పండి. ఒక నాతో అన్నాడు నిన్న మాట్లాడుతూ వాట్సాప్లో, క్రైస్తవులే మందు అవుతారు, క్రైస్తవులే తప్పుడు పనులు చేస్తారు. నేను అన్నాను నిజమే, అందులో డౌటే లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు మనస్సు మార్చండి, ఫోకస్ పెట్టండి. 3వ మాట చూడండి, అక్కడ త్వరగా నేను వెళ్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి రాయబడిన విషయాలు చూద్దాం. ఎంచుకొని ఇంకా అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, దృష్టి ఉంచాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దృష్టి ఉంచాడు. నువ్వు దేని మీద దృష్టి ఉంచావు? ఫరో కుమారుడైనప్పటికీ కూడా శ్రేష్టమైన దానికోసం తాపత్రయపడక వాటన్నిటిని వ్యర్థమని ఎంచుకొని, ఏమెంచుకున్నాడంటమ్మా? వ్యర్థమని ఎంచుకొని, ఈ లోకమంతా వ్యర్థమురా బాబు, ఈ జీవితం అంతా వ్యర్థమురా బాబు, మనకు శక్తి ఉన్నంత కాలమే పని జరుగుతుందిరా బాబు, మనం దేవుని పైన ఆధారపడడం అవసరంరా బాబు అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టే మోషే అంత శ్రేష్టమైన పని చేయగలిగాడు. మనం ఏం చేస్తున్నాం? మనం అది కాదు. ఇప్పుడు మనము ఫరో కుమార్తెలాగా, అంటే మోషే స్థానంలో మనం ఉంటే, కుమార్తె కొడుకుగా మనం ఉంటే మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? 2 పడవల ప్రయాణం చేసిండు. 2 పడవల ప్రయాణం అంటే ఏంటమ్మా చెప్పండి మీరు? లోకం కావాలి, దేవుడు కావాలి. దేవుడు అన్నాడు, ఈ ఛాలెంజ్ పనులు చేయకండి. ఇలాంటి ఛాలెంజ్ పనులు ఎవరు చేస్తారు చెప్పండి? మన సైడు రజనీకాంతే కదా, అవునా కదా? 2 జీపుల పైన నిలబడి వస్తాడు ఇంట్రడక్షన్లో, అప్పుడే కదా సూపర్ స్టార్ రజనీ అని పడుతుంది. అవునా? చెప్పండి అమ్మా, నిజం చెప్తున్నా. అతనే కదా, బాలకృష్ణనే కదా చేసేది. 2 టైర్ల పైన నిలబడి రావడం. ఇలాంటివి చేయకండి. దేవుడు అన్నాడు, ఉంటే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు, రెండింటి మధ్యలో ఉంటాను, నేను సూపర్ స్టార్ అవుతానన్నా ఇంకో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉమ్మి వేస్తారన్నాడు. ఏమన్నాడు? దేవుని దగ్గర ఉంచుకోండి నిన్ను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే వలె మనము కూడా నిర్ణయం తీసుకోవాలి. లోకంలో మనకు ఒక ధన్యతనిచ్చాడు దేవుడు, లోకంలో మనకు సమస్తాన్ని ఇచ్చాడు. కానీ అవన్నీ వాటిని బట్టి మనం అతిశయపడక మోషేలాగా మనము కూడా నిర్ణయాలు తీసుకొని ఆయన పైన దృష్టి ఉంచాలి. ఆయన చెప్పింది చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రాజుకి ఏం కొదువా? ఈ రాజు, మనం అదే మళ్ళీ లూకాసు సువార్తకి వెళ్తున్నాం, ఆయనకి ఏం కొదువా? ఆయన వెళ్ళాడు రాజ్యం కోసం, తాపత్రయపడుతున్నాడు. మనం దేనికోసం తాపత్రయపడుతున్నాం చెప్పండి? బతికినంత కాలం ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఓకే, డబ్బులు డబ్బులు డబ్బులు. ఇంకేంది మా చెప్పమా? ఇల్లు ఇల్లు ఇల్లు, ఈడ ఇల్లు కొనే, ఆడొక ఇల్లు కొనే, ఈడ ఇల్లు కొనే. ఇంకేమ్మా? ఏం కావాలి వాడికి? లోకంలో ఒక ఇల్లుతో వాడు సాటిస్ఫై కాడు. అవుతాడు ఎవడని చెప్పండి? ఫస్ట్ ఒక ఇల్లుతో స్టార్ట్ అవుతుంది, అది అలాగే పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ దినాల్లో మంచి ఉద్యోగం చేసేవాడికి ఎక్కువ లోన్లు ఎందుకు ఉన్నాయి చెప్పండి? మీరు చెప్పండి. మీరేం చెప్పట్లా, మీరు సైలెంట్గా వింటా ఉన్నారు. కంఫర్ట్ జోన్స్. ఎంత సంపాదించుకోగలిగితే అంత సంపాదించుకొని కూడబెట్టుకో, ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అదే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు వింటున్నారో లేదో. నేను 40 సంవత్సరాల్లోనే రిటైర్ అవుతాను, నాకు 1,50,000 జీతం వస్తుంది అని అంటే, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే, యాక్సిస్ బ్యాంక్లో ఇది ఉందంట, అది చేయండి. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మనుషులందరూ ఏం చేయబోతారు తెలుసా? దానికి అడిక్ట్ అయిపోతున్నారు, సంపాదనకు అడిక్ట్ అయిపోతున్నారు. డబ్బులు ఉన్నాయి, సమస్తం ఉంది, కానీ దేవుడు లేడు. ఏం లేడు? ఇంకెందుకు? ఓ రోజు కళ్ళు మూస్తావు, డైరెక్ట్ కళ్ళు ఎక్కడ తెరుస్తావు చెప్పండి? అందుకే ఈరోజు మొదటి మాటలో 3 మాటలు చెప్తున్నాను. కష్టమైంది మొదటిది చేయడానికి తాపత్రయపడండి. రెండోది ఏం చెప్పాను తెలుసా? కరెక్ట్గా ఫోకస్ కలిగి ఉండండి. నీ ఫోకస్ మార్చడానికి రెడీగా ఉంటాడు. గుర్రం ఎలా వెళ్తుందో తెలుసా చెప్పండి? గుర్రానికి పూర్తిగా కళ్ళు తెరిచిపెట్టాడు. ఏం చేస్తాడు?
కరెక్ట్గా దానికి వేయాల్సిన ఫోకస్కి ఎక్కడైతే వేయాలో అదే వేసి పెట్టింటాడు. అది కరెక్ట్గా దారి చూసి పరిగెడతా ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలి? గురి చూసి పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. పౌలు గారు అదే అన్నారు. మూడో మాట ఏం చెప్పాను మీకు? వ్యర్థమని ఎంచుకోండి. ఇవన్నీ బ్రదర్, మీ దగ్గర ఉన్నవి గొప్ప గొప్పగా అవ్వచ్చు బ్రదర్. నేను చెప్తున్నాను, నా దగ్గర ఇల్లు ఉండొచ్చు బ్రదర్, నా దగ్గర కారు ఉండొచ్చు బ్రదర్, ఇదంతా వ్యర్థం. ఐ నో దట్ ఈస్ ట్రాష్. ఓ రోజు నేను విడిచిపెట్టి పోవాల్సిందే. ఏం బ్రదర్, పోయేటప్పుడు నేను పట్టుకొని పోగలనా? కారులో చచ్చిపోయారనే అనుకో, కారులో పోదు అనుకుందాం, కారు తీసుకెళ్ళిపోతారా అంటే కుదరదు బ్రదర్. అందుకే ఎందుకు దానికోసం అంత తాపత్రయపడ్డాం? దేవుడు చెప్పినట్టు బ్రతుకుతాం మనం. మొదటి మాట ఇది ఉంది. రెండో మాట చూద్దాము. రెండో మాట ఏముంది? అక్కడున్న శిష్యులందరినీ పిలిచి, చదువు మా తల్లి ఆ మాట, మూలవాక్యం మర్చిపోవద్దు. 19వ అధ్యాయము 12 నుంచి అవుతున్నావు. తన దాసులను 10 మందిని పిలిచి ఈ రాజకుమారుడు ఏమనుకున్నాడో తెలుసా? వినండి మాట. నేను వెళ్తున్న మాత్రాన నా పని ఆగకూడదు. ఎంత థింక్ చేస్తున్నాడు? నా పని ఆగకూడదు. ఈ పని ఆగకుండా ఆయన దగ్గర ఉన్న 10 మందిని పిలిచాడంట. చాలామంది ఉన్నారు ఆయన దగ్గర ఉన్న ఎంతోమందిలో 10 మందినే పిలిచాడు. 10 మంది పిలిచి ఏమన్నాడు తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక్కొక్క నాణ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? మీరు వెళ్ళి వ్యాపారం చేయండి, మీరు వెళ్ళి కష్టపడండి. ఎలాగ నేను కష్టపడుతున్నానో మీరు కూడా అలాగే కష్టపడాలి. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? తినుము, తాగుము, సుఖించుము అనేవాడా మన దేవుడు? చెప్పండి, మీరు చెప్పాలమ్మా. మన దేవుడు అలాంటి వాడా? మన దేవుడు ఎలాంటి వాడంటే కష్టపడేవాడు, కష్టపడి ఆయన పని చేసేవాడు. మనము కూడా ఆయన వలె ఉండాలి. యజమానుడు బాధ్యత ఇస్తున్నాడు శిష్యులకి, మనం కూడా బాధ్యత తీసుకునే వారంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్, రెండో క్వశ్చన్ వేస్తున్నా. ఎంతమంది బాధ్యతగా వహిస్తున్నారు జీవితాన్ని? సింపుల్ క్వశ్చన్. బాధ్యత అంటే ఏంది? మీ ఇంట్లో పనులు చేసుకోవడమే కాదు, వాక్యాన్ని ఎంతగా తీసుకొని మీ జీవితాన్ని మార్చుకుంటున్నారు. ఎన్నో వాక్యాలు విన్నారు, ఎన్నకే కాదు, ఎప్పటి నుంచో వింటున్నారు. ఈ బ్రదర్ రానా ఆల్మోస్ట్ 1.5 year 2 years అవుతుంది ఇప్పుడు మా మధ్యలోకి వచ్చి. అవునా? దినకరన్ కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఆగస్ట్కి. బట్ ఎన్ని విషయాల్లో మీరు మార్చబడ్డారు, ఎన్ని విషయాల్లో మీరు పునాది చేసుకున్నారు, ఎన్ని విషయాల్లో మీరు దేవునిలో పునాది వేసుకొని నేను ఇలాగే బ్రతుకుతానని మీరు నిర్ణయాలు తీసుకున్నారు. నేను అదే అంటాను, విని 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 మన జీవితాలు ఏమైపోతుంది తెలుసా? బాగా వినండి. విని 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 ఏమైపోతుంది మన జీవితం? అలవాటు అయిపోతుంది. బాగా వినండి. మేము చిన్నప్పుడు సినిమాలకు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఒక సినిమా 100 సార్లు చూసింది ఏం లేదు జాబితాలు మా జీవితంలో. ఒకే సినిమా 100 సార్లు పోయినామంటే ఎలా ఉంటుంది నీకు? చెప్పండి. బోర్ కొడుతుంది కదమ్మా. నీకు తెలుసు కటప్ప ఎందుకు చంపేశాడో తెలుసు. ఏమ్మా? అది నీకు ఆ సస్పెన్స్ లేదు. సస్పెన్స్ కొలాప్స్ అయిపోయింది అనుకో, ఇంకేం పెద్దగా చూడాలని ఇష్టం ఉంటుందా? బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మా కాలేజ్ అంతా, లింగాయస్ కాలేజ్లో, అరే మీ సౌత్ ఇండియాలో బలి తీశాడు రా సినిమా, కటప్ప ఎందుకు చంపాడు అది చెప్పు నాకు. ఎవరు అడిగినా ఇదే క్వశ్చన్. మేము వెయిట్ చేయలేకపోతున్నాం 2 years. మాకు చెప్పు తొందరగా స్టోరీ. అది ఒక్కసారి చూసేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? చాలు బస్. మనం వాక్యంలో కూడా ఎదగాల్సిన రీతిలో ఎదగకుండా విని 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 ఏమైపోయింది? మనకు బోర్ అయిపోయింది. ఫస్ట్లో బాగుంటాయి వాక్యాలు. ఏమ్మా? అందరి వాక్యాలు ఎలా ఉంటాయి? ఫస్ట్లో బాగుంటాయి, తర్వాత ఏమైపోతాయి? అవే విని 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 మా అన్నయ్య ఇలాగే చెప్తాడు, మా అన్నయ్య ఇలాగే లోపల ఇక్కడే నానుస్తూ ఉంటాడు. కొంతమందికి ఈ నానుపుతున్న సమయాల్లో ఎంతో ఆహ్లాదకరమైన నిద్ర. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? బొటానికల్ గార్డెన్. అలాగ ప్రశాంతంగా చల్లటి గాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట రెండవది, ఆయనను నువ్వు నేను పని చేసే వారముగా ఉండాలి.
ఆయన వలే ఆయన ఆయన యజమానుడు ఇచ్చిన బాధ్యతను తీసుకునే వారముగా ఉండాలి. ఇక్కడ 3 విషయాలు చెప్తాను మీకు. మొదటిది మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. వారు తనతో కూడా ఉండునట్లును ఆ, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై ఆ, సువార్త ప్రకటించుటకును ఆ, వారిని పంపవలనని ఆ. ఆయన 12 మందిని నియమించారు. బాగా వినండి. యేసయ్య దగ్గర 12 మంది ఉన్నారు. యేసయ్య మీరు నాతో పాటు తిరుగుతూ ఉండరా, నేను బఠానీలు తింటా ఉంటాను, నువ్వు కూడా బఠానీలు తింటా ఉండు, నేను కూడా ఇత్తనాలు తింటా ఉంటాను, నువ్వు కూడా ఇత్తనాలు తింటా ఉండు అని చెప్పలా. ఏం చేశాడు? వచ్చిన కొద్ది సమయంలోనే వాళ్ళని బయటికి పంపించాడు. ఏమన్నాడు? పోండి, మీరు కూడా పోండి, మీరు కూడా పోయి ఏం చేయాలి? దెయ్యాలు నిలగొట్టు, సువార్త ప్రకటించు. దేవుడు బాధ్యతనిచ్చేవాడు. దేవుడు మాతో పాటు తిరుగుతూ ఉండరా, నీకు బిర్యానీలు దొరుకుతాయి, నాతో పాటు తిరుగుతూ ఉండరా, నేర్చుకోకుండా ఏమి ఉండాల్సిన అవసరం లేదు, గమ్మగుండు. చాలామంది పరమానంద శిష్యుల్ని పెట్టుకుంటారు కొంతమందిని. యేసయ్య పరమానంద శిష్యుల్ని కాదు కమ్మనింది. దేనికి ఎవరు కావాలి? పని చేసే వాళ్ళు కావాలి. యేసయ్య ఏం చేశాడు? 12 మందిని ఎంచుకొని సువార్త వెళ్ళు, ప్రకటించు. ప్రభువా నాకేం రాదునైనా, ఈ బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్? చాలామంది ఈ బ్యాచే. బ్రదర్ మాకేం రావు, బ్రదర్ ఏం రావు, ఏమీ రావు. మా తమ్ముడు కూడా వాక్యం చెప్తాముడు అంటే, అన్నా నేను ఎక్కడ చెప్తానన్నా వాక్యం. మళ్ళీ లాస్ట్కి మొత్తానికి మంచి అంశాలు తీసుకొని చెప్పారు, చాలా బాగుంది. ఏమీ రావు అని అనుకుంటే ఏమైపోతాము? అక్కడే ఉండిపోతాం. దేవునికి ఏమీ రావు అనే వాళ్ళు వద్దు. నేను స్త్రీల విషయం కూడా మాడుతున్నా. అన్నయ్య మాకు అవి రావన్నయ్య, మరి యూట్యూబ్లో మరీ చూసి రాని బిర్యానీని కూడా ఎలా చేయగలుగుతున్నావు? నా క్వశ్చన్ అది. మామూలు అడుగుతున్నా అన్న, ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదన్న మీరు ఇప్పుడు అంటే కష్టం. నేను మీకు రాని బిర్యానీని కూడా చూసి వాడెవడో చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేయగలమో మసాలా చూడండి అని వాడు పెడితే, వీళ్ళు చిట్టు ముత్యాల బిర్యానీకి కావాల్సినవన్నీ సామాగ్రిని తెచ్చుకొని ప్రశాంతంగా వీడియో. బ్రదర్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటే మీకు అర్థం అవ్వాలని. ఎంత సీరియస్గా మనం బిర్యానీ విషయం అంత సీరియస్గా ఆలోచిస్తామే, ఎప్పుడైనా వాక్యం అంత సీరియస్గా విని ఇది మాలో లేదు, ఇది మేము నేర్చుకోవాలి, ఇది మేము ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం, ఇది ఏ మసాలా కావాలి, దీనిలో ఏ మాటలు కావాలి అని ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించాం బ్రదర్? మనం ఇంటిగ్రెంట్స్ రాసుకున్నామా? ఎస్. ఆత్మీయత లేదు, రగిలింపు లేదు. రాసుకోండి, అది ఫ్రీగా వచ్చేది. మీకు స్పైస్లు అన్న డబ్బులు పెడితేనే వచ్చేది బయట నుంచి. ఒక సిస్టరు బిర్యానీకి ఒక మసాలా, ఒక ఇండిగ్రెంట్ దొరకట్లేదని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చింది ఆ స్పైస్. హైదరాబాద్ నుంచి తెప్పించుకొని బిర్యానీ చేసుకున్నారు. కానీ వాక్యము, పక్కనున్న వాక్యం వినడానికి, రాసుకోవడానికి, ఎదగడానికి లేదు. మేబీ ఐఎమ్ రాంగ్. మీరు ఒకవేళ మంచోళ్ళు అయితే చాలా మంచిది. ఏమీ రావు అనేవాడు దేవునికి వద్దు. నేను సీరియస్ చెప్తున్నా. నేను నేర్చుకుంటాను ప్రభువా, నాకు చెప్పు నాయనా, నేను చేస్తాను ప్రభువా అనేవాడు కావాలి. శిష్యుల్ని ఎంచుకున్నాడు ఎందుకో తెలుసా? పని చేయడానికి. పని చేయకుండా నేను పక్కన కూర్చొని ప్రశాంతంగా ఉంటానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మన భాషలో ఏమంటాడు చెప్పండి? మన భాషలో గెట్ అవుట్ అంటాడు. వేస్ట్ ఎందుకు? ఏమంటాడు? గెట్ అవుట్. ఇంతకాలం మన పనులన్నీ బాగా జరుగుతున్నాయి బ్రదర్. గెట్ అవుట్ అయిపోతే ఏమైపోతాము చెప్పండి? చాలా అవమానంగా ఉంటుంది మన బ్రతుకు. ఇప్పుడు అనుకుంటాం, నేను మామూలు అడుగుతున్నా, పరలోకానికి పోలేదు మీరు అనుకుందాం. అన్నా ఎందుకన్నా అలాంటి మాటలు మాడతావు, మేము అంత దూరం నుంచి ప్రయాసపడి వస్తే మీరు పరలోకానికి పోలేదంటారు ఏంటన్నా అనుకుందాం. ఇప్పుడు నరకానికి వెళ్ళారే అనుకో, ఆ నరకంలో సలసల గారే నూనెలో పడితే బాధపడుతున్నారు. ఎవడన్నా నీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు అనుకుందాం. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, వాడితో రానాతో అన్నాడు, రే నేనంటే వచ్చినంటరా అసలు రాకుండా వినకుండా, నీకేమిరా, ఆ వాక్యం నీ చేతిలోనే ఉండింది కదరా అన్నాడే అనుకో పొరపాటున. అది దినకరంతో కానీ, అది వెంకటేష్తో కానీ, అది రావుతైనా కానీ అన్నాడే అనుకో, ఎలా ఉంటుంది ఫీలింగు?
ఎందుకు నేను మిస్ చేసుకున్నాను? అంత చక్కగా మా చెల్లి మామూలుగా అర్థం చేసుకుంది కాబట్టి అలా అంటుంది. మామూలుగా కూడా అయితే ఏమనుకున్నాడంటే నా దరిద్రం రా అనుకుంటాడు. బ్రదర్, నీకు దొరికిన గొప్ప అవకాశం. నువ్వు కళ్ళు ఎప్పుడు మూస్తావో నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కళ్ళు మూసి నీ జీవితాన్ని మరణాన్ని వైపు తీసుకెళ్తావో నాకు తెలియదు. బట్ నేను ఒక మాట చెప్తున్నాను, దొరికిన ఈ భాగ్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుడు చెప్పిన పనిని చేయడానికి తాపత్రయపడు. దేవుని దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య పని ఇచ్చేవాడు మనవాడు. యేసయ్య దగ్గరికి వస్తే శిష్యులను ఏమన్నాడు తెలుసా? కోత చాలా విస్తారంగా ఉంది. ఏం కావాలంట? కోత విస్తారంగా ఉంది, పని చేసేవారు లేరు. దానికోసం ప్రార్థన చేయండి. మనం చేస్తున్నామా? ఆహా. ఏ ప్రార్థన? ఎప్పుడు చూడు మన చిట్టీలే. ఏం ప్రార్థన బ్రదర్? మన చిట్టీలే. వాళ్ళకి బాగా కావాలి, వీళ్ళకి బాగా కావాలి, వాళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి. నిజం చెప్తున్నాను, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న రెండో మాట చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందో చూడండి. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. చాలు. ఇక్కడ అంశం ఏంటి? నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేసేవాడిని. పని అంటే ఏందనుకున్నారు? కేవలం మీ ఉద్యోగాలు చేసుకోవడమే కాదు, మీ ఆత్మీయంగా ఎదగడానికి చేయాల్సిన పనిని చేయట్లేదు మీరు. నేను ఎఫర్ట్స్ పెట్టాలి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి. అందరినీ ప్రేమిస్తా అంటావు, కానీ కొందరిని మాత్రం ఏం చేస్తావు చెప్పండి? ద్వేషిస్తావు. ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమించడానికి రెడీగా ఉన్నావు. నా మాట అర్థం చేసుకోండి. ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వారిని ప్రేమించడానికి నువ్వు రెడీగా ఉన్నావు. నా తండ్రి పని చేసేవాడు, నేను కూడా పని చేసేవాడిని. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఏమవ్వాలి? పని చేసేవారం కావాలి. సోమరిపోతుల్లాగా ఉంటాము, టైంపాస్ పనులు చేస్తాము, సీరియళ్ళు చూసుకుంటూ ఉంటాము, 24 గంటలు ఆ పనులు చేస్తాము. దేవుడికి నచ్చదు. ఆదాము నువ్వు దేవుడు సృష్టించిన తర్వాత ఏం చేశాడు? చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 15వ వచనం. నరుణ్ణి తీసుకొని అది సేద్ధపరచుటకును దాన్ని కాచుకొనుటకును దానిలో ఉంచెను. మన దేవుడు ఆదామును చేసిర్రే నాన్న, తింటూ పండుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నానా చెప్పలా? వాడిని ఆ ఆదామును ఎలా పని చేయాలో నేర్పించాడు. నువ్వు సేద్యం చేసుకుంటూ పని చేస్తూ దాన్ని కాచుకుంటూ ఉండాలి. మనం చాలామంది ఈ పనులు చేయట్లా. మన ఆత్మీయ జీవితంలో పని చేసుకుంటూ సేద్ధపరుచుకుంటూ మన ఆత్మీయ ఫలాలు ఎన్ని వస్తున్నాయా, మనం ఎంత ఎదుగుతున్నామా, ఎంత ఆత్మీయంగా బలపడుతున్నామా? లేదు. దాన్ని కాచుకొనుట కూడా లేదు మనకు. మిగతావన్నీ కాచుకోవడానికి రెడీగా ఉన్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ కాచుకోవడానికి రెడీగా ఉన్నాం. చెప్పండి మీరే చెప్పాలన్నా అంటే వద్దు, మీరే చెప్పండి. బ్యాంక్ బ్యాలెన్స్ కాచుకోవడానికి రెడీగా ఉన్నాం, కుటుంబాన్ని కాచుకోవడానికి రెడీగా ఉన్నాం, మెడికల్ ఇన్సూరెన్స్లు చేయించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, నేను 2022 కంటే ముందు చచ్చిపోతే నా భార్యకు 5 కోట్లు వస్తుంది. ఒకవేళ పొరపాటున నేను 2022 తర్వాత చచ్చిపోతే నా భార్యకు నాకు ఇద్దరికి కలిపి 6 కోట్లు వస్తుంది. ఎంత క్యాల్కులేటెడ్గా ఉన్నాడు చూడు, ఎంత ఆలోచించాడు వాడు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు, వాడు ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రకారంగా బతుకుతున్నాడు. నేను వాడిని అడిగా, అప్పుడు 2018లో అడిగావాడిని, అన్నాను ఇప్పుడు నువ్వు 2022 ముందు చచ్చిపోవాలనుకుంటున్నావా తర్వాత చచ్చిపోవాలనుకుంటున్నావా అన్న. వాడు అన్నాడు నేను 2022 కంటే ముందే చచ్చిపోవాలనుకుంటున్నా, ఎందుకంటే దానివల్ల 2 విడుదల అన్నాడు. ఏందిరా విడుదల అంటే, నాకు మొదటిగా డబ్బులు వస్తాయి 5 కోట్లు, రెండవది నా భార్య నుంచి నేను విడుదల పొందుతారంట. వాడు ఎంత క్యాల్కులేటెడ్గా ఉన్నాడో చూడాడు. ఏం బ్రదర్, ఎంత క్యాల్కులేటెడ్గా ఉన్నాడు.
మనం ఉన్నాం అంత క్యాల్కులేటెడ్గా దేవుని విషయంలో. నా బాధ అది, నేను చెప్తున్న మాటలది. సేద తీర్చు, అక్కడ పని చేయడానికి ఆదామును పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమన్నాడు? దాన్ని కాచుకోవాలి, ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి. నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎదగడమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. నువ్వు తాపత్రయపడు, కష్టపడు. దేవుడు కష్టపడేవాడు, నువ్వు కూడా కష్టపడాలి. దేవుడు సుఖాన్ని, ఎవడన్నా నువ్వు కూర్చొని సోమరిగా ఉంటే దేవుడు ఆనందపడేవాడు కాదు. మనం చాలామంది ఆనందపడుతూ ఉంటాం. ఎలాంటి వాళ్ళం తెలుసా? టీవీ చూస్తుంటే ఏమంటాం మనము? మన పిల్లలు టీవీ చూస్తూ ఉంటే ఏమంటాము? చూడనిలే కొంచెంసేపు. ఇంక ఈ దినాల్లో ఓపిక కూడా లేదు పేరెంట్స్కి. ఏమంటారు? వాడు ఆడ చూసుకుంటా నెమ్మదిగా ఉంటాడు లేబ్బా, ఎందుకు ఊరిగా. వాడిని నీడికి పిలిచామనుకో, వాడు ఆడ తలకాయ తింటాడు. వాడు ఆ టీవీ చూసి ఏమైపోతున్నాడు? లాస్ట్కి వాడు సూపర్ హీరో అయిపోతున్నాడు. లోపలికి వెళ్ళిపోయి మా నాశన్ కొంచెం సీరియల్ చూస్తాడు, అది చూస్తాడు. అది చూసిన తర్వాత కింది దిగి వచ్చి చేసి అని కొడతాడు. వాడి ఫీలింగ్ ఏంటంటే ఇదంతా ఎగిరిపోవాలి, పైకి లేచిపోవాలి. అది లేయట్లేదే అనుకున్నాడు వాడు. మన పిల్లల్ని ఏం చేస్తున్నాం మనము? సూపర్ హీరోలు చేస్తున్నాం. బాధపడకండి, నిజం చెప్తున్నాను నేను, నిజం. మనం అలా చేయకూడదు. మనం సోమరిపోతుల్లాగా ఉండకూడదు. దేవునికి సోమరులు అంటే గిట్టదు. వాక్యంలో ఎదుగుచూ ఉండాల్సిన వాళ్ళే దేవునికి కావాలి. వాక్యం విని నిర్లక్ష్యంగా సోమరులాగా వినట్టు ఉంటే ప్రయోజనం లేదు, దేవునికి ఇష్టం ఉండదు. వాక్యంలో ఆత్మీయ సోమరులు అంటారు వాడిని. ఎవరు వాళ్ళు? ఎవరు ఆత్మీయ సోమరులు? వింటారు కానీ వాక్యం అసలు పనే చేయదు. ఏ మూల పని చేయదు వాళ్ళకు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ భార్య గురించి ఆలోచిస్తుంటారు. నా భార్య మారాలి. ఈమె కూడా అనుకుంటారు నా భర్త మారాలి. వీళ్ళిద్దరూ ఇలాగే మారకుండా అలాగే ఉంటున్నారు జీవితం అంతా. పని మీలో చేయాలి. వాక్యం మీరు పనివారు కావాలి. చూడండి ఆ మాట 2వ తెస్సలోనికి రాసిన పత్రిక ఆ మాట చదువుదాం ఒకసారి. పౌలు గారు ఎంత స్పష్టంగా అంటున్నారో. 3వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. త్వరగా చదవండి అమ్మా. పుచ్చుకోవడలేదు, ఉండకూడదని అది మాకు అధికారం ఉందని కాదు, మరొకటికి కాదు, మేము మీ దగ్గర ఎగ్జాంపుల్స్గా ఉండాలని. ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం రానా దేనికర్ ఈ మాట అనుకుందాం. ఇలా మీరు సండే వచ్చారు, వాక్యం విన్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ సండే మేము వస్తున్నాం. ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలు మీరు చూస్తున్నారు? ఆల్మోస్ట్ 1 year అయింది మనకు. వీఆర్ హ్యావింగ్ అ సర్వీస్ 1st and 3rd సండే. ఒక్క సండే అన్న నాకు బాలేదు తమ్ముడు, నేను రాలేను అని చెప్పిన ఏదైనా దాఖనాలు ఉన్నాయా? ఉన్నాయా? ఉండవు, దొరకవు. నాకు బాగలేదు, నా శరీరంలో కూనమైపోయింది, నాకు వర్క్ చేసి నా వర్క్ అంతా ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఆదివారం సెలవు పెట్టుకోనైనా మీ దగ్గరకు వచ్చా. ఎందుకు? నేను ఎగ్జాంపుల్గా ఉంటే మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. వాక్యంలో కూడా నేను అదే చెప్తాను. నేను యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యూ పుట్ ఎవ్రీవేర్. మీరు కూడా ఆ ఎగ్జాంపుల్గా తీసుకొని స్టార్ట్ చేయండి మీ లైఫ్. డోంట్ వేస్ట్. మీకున్న లెస్ టైంని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేను ఆల్రెడీ 26 సంవత్సరాలకి దేవుని దగ్గరికి వచ్చాను రా, నేను చాలా బాధపడుతున్నా. వై కాంట్ ఇట్ బీ వెరీ ఎర్లీ? ముందు ఎందుకు రాలేకపోయాను దేవుని దగ్గరికి అని నేను చాలా బాధపడుతున్నా. మీరు ఇప్పటికి కూడా అది వరి అవ్వకపోతే ఇంకా మీ డిలే చాలా అవుతుంది. ఏమవుతుంది? నడవడానికి ఇంకా చాలా డిలే అవుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యూ అండ్ మీ మస్ట్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. నీ పక్కన నీ ఉద్యోగంలో చేస్తున్న వాడిని చూసి నీలో క్రీస్తు కనపడాలి. వాడికి ఎవరు కనపడాలమ్మా? నువ్వు క్రీస్తులా కనపడాలని మేకప్ వేసుకోమని చెప్పట్లా. మీరు పొరపాటున రేపటి నుంచి గడ్డం పెట్టుకొని అలా జుట్టు పెట్టుకొని ఒకటి పైన గుడ్డ వేసుకొని నిలువుటంగా వేసుకొని తిరుగుతామని చెప్పకండి. నేనైతే సిలువ తెచ్చేస్తాను నీ పైన. దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన మాటలు, బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. ఓ రోజు మా ఇంట్లో నేను చెప్తున్నాను, రక్షణ పొంది మార్మన్స్ పొందిన దినాల్లో నేను
మా చిన్నమ్మ, మా సొంత మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా ఇంట్లో అంటా ఉంది, ఎవరులేరా మారేది, పెద్ద మారుతున్నారులే వాక్యం విని, ఉత్తమ మాటలు అన్నీ మాట్లాడుతున్నారు, లోక సంబంధమైన ప్రేమలు అందరూ పెట్టుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అని చెప్తా ఉంటే నేను అన్నా పక్కనుండే, ఎవరో ఎగ్జాంపుల్ ఎందుకు, నేను ఉన్నాగా అని అన్నా. ఒక్కసారికి ఆ మాట చెప్తే సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే రక్షణ పొందకముందు నేను లోక ప్రేమలో ఉన్నాను, రక్షణ పొందిన తర్వాత లోక ప్రేమను పక్కన పెట్టి దేవుడు ఎవరిని చెప్తే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటే నా జీవితం పాడేయండి, అందులో డౌటే లేదు. మనం ఎగ్జాంపుల్స్గా ఉండాలి. మా చిన్నమ్మ ఒక్కసారికి సైలెంట్ అయిపోయింది. మనం అలాగే ఎగ్జాంపుల్గా ఉండగలుగుతున్నామా? జస్ట్ ఊరికే చెప్పడానికే ఉన్నామా? పౌలు గారు అదే అన్నారు, వీ మస్ట్ బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర నేను ఆహారం అడగలేదు, నీ దగ్గర నేను డబ్బులు అడగలేదు, నీ దగ్గర మరొకటి అడగలేదు. అంత ఎగ్జాంపుల్గా ఉన్న వాళ్ళని కూడా చూసి మనం మారకపోతే ఏం ప్రయోజనం చెప్పండి మీరు? ఇంకొక మాట చూసి నేను ముందుకు వెళ్తాను. అందుకే ఇక్కడ మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్న విషయాలు చూద్దాం. మీరు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఈయన నా ప్రియ కుమారుడు. అది నేనేం చెప్తాను తెలుసా, మీరు పని చేసేవారైతే మిమ్మల్ని చూసి, నీ పనిని చూసి దేవుడు ఏమనాలి? నిన్ను చూసి ఆనందపడాలి. ఈ మాట అనాలి. యేసేని కాదని అనింది, నిన్ను కూడా అనాలి ఈ మాట. ఏమనాలి? యేసేని చూసినట్టే నిన్ను చూసి ఏమనాలి? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నా, 3వ క్వశ్చన్. దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాడా? మీ పనులను బట్టి ఆనందపడుతున్నాడా? లేకపోతే మీ వ్యర్థమైన ఆలోచనలు బట్టి బాధపడుతున్నాడా? బాధపడ్డాడు దేవుడు. బాధపడ్డాడా లేదా బైబిల్లో? చెప్పండి అమ్మా. నోవా కాలంలో ఏమన్నాడు? ఎందుకు చేశాను రా వీళ్ళను అన్నాడు దేవుడు. ఆ మాట అనిపించుకుంటే బాగుంటుందా మీకు? చెప్పండి అమ్మా, ఆ మాట అనిపించుకుంటే బాగుంటుందా మీకు? దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పరిచాడు. నువ్వు నేను ఆయన చెప్పిన పనిని చేసే వారంగా ఉండాలి, శ్రద్ధ కలిగిన వారమే ఉండాలి, ఫోకస్ కలిగిన వాళ్ళమే ఉండాలి. ఆయన చెప్పిన పనిని మనం ఏక మనస్సు కలిగి చేస్తే దేవుడు నిన్ను చూసి నన్ను చూసి అంటాడు, నేను నీ యందు ఆనందపడుతున్నాను. దానికోసం తాపత్రయపడాలి. నేను 2వ మాట ఏం చెప్పాను తెలుసా మీకు? శిష్యులు కూడా పని చేసేవారే ఉండాలి. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. 3వ మాటకు వస్తాం త్వరగా. అక్కడ ఉన్న మాట, ఆ 3వ మాట నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నా అంటే, అదే లూకా రాసిన సువార్త చదువుదాం ఒకసారి. 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. నీవు పెట్టిన దానిని కఠినమైన వాడవు, నీకు భయపడి. అది ఈ 3వ కేటగిరీ వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతున్నా. 3వ పాయింట్గా అర్థం చేసుకోండి. మొదటి పాయింట్ ఏం చెప్పాను మీకు? బాగా గుర్తుండాలి బ్రదర్స్ వాక్యం. మొదటి మాట ఏం చెప్పాను? ఎదగాలి, రాజ్యం కోసం వెళ్ళి ప్రయాసపడ్డాడంట ఆయన. మనం కూడా ప్రయాసపడాలి. రెండవది ఏంటి? ఆయన శిష్యులకు కూడా పని ఇచ్చాడు, మనం కూడా పని చేసేవారంగా ఉండాలి. 2వ మాట. 3వ మాట ఏంటంటే, ఆ 3వ మాట వాడు ఏం చేస్తున్నాడు? పని చేయకుండా వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కఠినుడవని తెలుసుకొని. ఎవరు కఠినుడు? రాజకుమారుడు కఠినుడంట. రాజకుమారుడు కఠినుడని భయపడ్డాడంట. భయపడినోడు ఎలా ఉండాలి చెప్పండి మీరు? ఇంకా ఎక్కువ పని చేయాలి, అవునా కదా? ఏమ్మా, మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? మనం కూడా చెప్తా ఉంటాం, మన దేవుడు గొప్పవాడు. ఈ కేటగిరీ మనం. మీరు బాధపడకండి, మన దేవుడు గొప్పవాడు, మహిమ చాలా గొప్పది అని అన్నీ చెప్తూ ఉంటాం, కానీ మనం కూడా సరిగా పని చేయకుండా ఉన్నాం. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు కఠినుడు అని చెప్పినవాడు పని చేయాలి కదా వాడు, అవునా కదా? నీ దేవుడు పని చేసేవాడు అంటే నువ్వు నేనేం చేయాలి? పని చేయాలి కదా. మనం ఎలా ఉన్నాం? పని చేసేవాళ్ళం ఉన్నాం ఆత్మీయంగా. ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ వేస్తా. దినకరన్ వల్ల అనుకుందాం, దినకరన్ వల్ల ఒక్కడైనా యేసు ప్రభుని తెలుసుకున్నాడా 5 సంవత్సరాల్లో?
రామచంద్రరావు వల్ల సుబ్రత పార్కులో ఒక్కడన్నా యేసు ప్రభుని తెలుసుకున్నాడా? ఇంకా మీకు అర్థం కావాలంటే ప్రియా సిస్టర్ వల్ల సంవత్సరం లోపల ఒక్కరన్నా సువార్తను విన్నారా? శ్రీజ వల్ల అలాగ అన్ని పేర్లు చెప్పలేను కాబట్టి అలా కొంచెం పైన వరకే తీసుకున్నాడు. అందరి పేర్లు. ఈజ్ దేర్ ఎనీ యూస్? మిమ్మల్ని మీరే థింక్ చేయండి. దీనికి మన డైలాగులు ఏం చెప్తుంది తెలుసా? మనకు హిందీ రాదు, మళ్ళీ ఆడికి వెళ్తాం, రెండో మాటకాడికి వెళ్ళిపోతాం. ఏమని? మా హిందీ రాదు. మనకి హిందీ రాకపోయినా పక్కనోడి నుంచి ఏం కావాలో మనం కొట్లాడి తెలుగులో మనం నేర్చుకొని తీసుకొని వస్తాం. అవునా కదా? మీకు కోడి మాంసం కావాలి 1/2 కేజీ. కోడి మాంసం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? అన్నా నువ్వు మాట్లాడినా అంటావు. అన్నా బోన్లెస్ కొట్టాలన్నా, అది చెప్పన్నా వాడికి చిన్న చిన్న పీసులు కొట్టాలి. వాక్యం చెప్పడానికి మాకు రావు. దేవుడు ఏమంటాడు? అదే మన తాపత్రయం ఎందుకు లేదు? వీడు బాగా అనాలిసిస్ చేశాడండి. మూడోవాడు ఏం అనాలిసిస్ చేశాడు? కఠినుడు, వాడికి ఆయన భయపడుతున్నాడు కానీ పని చేయట్లా. ఏడబెట్టాడు ఈ నాణ్యం తీసుకొని పోయి కర్చీఫ్లో పెట్టుకున్నాడంట. చీదుకోవాల్సిన దాన్ని చీదుకోవడానికి ఉపయోగించుకోకుండా, కర్చీఫ్ దానికే కదా బ్రదర్ ఉపయోగించేది, అవునా కదా? చెమటను క్లీన్ చేసుకోవడానికే కదా కర్చీఫ్, అవునమ్మా? దీనికి ఉపయోగించకుండా నాణ్యాన్ని దాపెట్టాడంట. ఎంత భద్రమైనడో. పాతకాలంలో ఇలాంటి చోట్ల దగ్గర ఉండే డబ్బులు మీకు కూడా తెలుసో తెలీదో, మా తాత దగ్గర ఉండేది. దీనిలో రూపాయలు డబ్బులు పెట్టి కట్టేసేవాడు. డబ్బులు కావాలంటే ఇది ఎత్తికేవాడు, కర్చీఫ్ ఏడుందో అని. ఈరోజు దేవునితో మాడుతున్న మాట అర్థం చేసుకోండి. మనం కూడా ఈ మూడో వాడి పని చేస్తున్నాం. ఈ మాట అన్నప్పుడు మీకు బాధ కలగచ్చు, కానీ మనం కూడా మన దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని కూడా మనం చేయాల్సిన పనిని చేయలేకపోతున్నాం. నేను ఈ మాటని ఇలా మారుస్తా, ఇప్పుడు చెప్పిన మాటని ఇలా మారుస్తా అనుకుందాం. దినకరన్ బ్రదరు అదే గాజియాబాద్లో ఉండి 5 మందిని పరలోకి నడిపించాడు అనుకుందాం. చేశాడు. బ్రదర్ స్ట్రగుల్డ్ అండ్ బ్రాట్ 5 people టు ద లార్డ్. రేపు పరలోక రాజ్యానికి బ్రదర్ వెళ్తున్నప్పుడు ఆ 5 మంది వెనకలు వస్తూ ఉంటే ఆ పరలోక రాజ్యం 5 మంది బ్రదర్ని చూసి ఏమంటారు? చెప్పండి అమ్మా, రే దరిద్రుడా నన్ను పరలోకం తెచ్చారు అంటారా? ఏమంటారు? బ్రదర్ వల్ల నాకు గొప్ప భాగ్యం దొరికింది. ఆమె రాంగ్? చెప్పండి మీరు నేను చెప్పే మాట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలవే. మత్తయి 22:29. అందుకు యేసు లేఖనములను కాని దేవుని శక్తిని కాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలు, నాకు ఈ మాట చాలు. ఇంకా నేను అంతా చెప్పాలంటే నాకు టైం సరిపోదు కాబట్టి. మీరు బాగా చదివారు, సదుకీయుల గురించి చెప్తున్నాను ఈ మాట. మీరు పొరపడ్డారు, మనం కూడా పొరబడుతున్నాం చాలా విషయాల్లో. మన దేవుడు గొప్పవాడని తెలిసి ఊరికే మనం ఫీల్ అయిపోతూ ఉన్నామంతే. దానికి తగిన పనులు చేయలేకపోతున్నాం. మనము చాలా విషయాల్లో తెలుసు 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 అనుకొని పొరపాటులోకి వెళ్ళిపోతున్నాం. ఏం పొరపాటు? దేవుడు పనిచేసేవాడు, మనం కూడా ఆయన వలె ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మాకెందుకు, మేమెందుకు, మాకెందుకు సంబంధం? నేనేమంటాను తెలుసా? మొదటి మాటలో మీరు ప్రయాసపడి మారండి, మొదటి మాటలో నేను చెప్పింది. రెండవది మాటలో నేనేం చెప్పాను తెలుసా? రెండవ మాటలో మీరు బాగా వినింటే, మీరు కూడా పనిచేసి ఎలాగైతే ఒక ఎగ్జాంపుల్స్గా ఉండాలో అలాగే ఎగ్జాంపుల్స్గా ఉండండి. మూడో మాట నేనేం చెప్తాను తెలుసా? కేవలము పొరపడిపోకుండా, తప్పుగా ఆలోచించకుండా, నీ దేవుణ్ణి రాంగ్ అనాలిసిస్ చేసుకొని నువ్వు అలా బ్రతకద్దు. చూడండి ఆ మాట అన్నాడు. చదువు మాట. ఏం చదువుతున్నావు? 22 చదువుతాముడు 29 మత్తయి సువార్త. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని కానీ అది తెలుసుకోలేక, దేవుడు శక్తిని తెలుసుకోండి. దేవుడు గొప్పవాడు, మీ జీవితాలని సరిగ్గా డీల్ చేసుకోగలడు, మిమ్మల్ని సరిగ్గా నడిపించగలడు. మీకు చాలామందికి బాధ ఉంటుంది,
ఏంటో తెలుసా, ఇలాగ అబద్ధాలు చెప్తున్నాం, ఇలాగ లోకంగా బ్రతుకుతున్నాం, దీన్ని విడిచిపెడితే మేము బ్రతకగలమా దేవుల్లో? నేను చెప్తున్నాను మీకు ఒక మంచి మాట, నేను ఈ 15 సంవత్సరాల నుంచి ఉంటూ మాట్లాడుతున్నాను మీ మధ్య. మీరు దేవుల్లో బ్రతుకుతే ఇంకా ఎగ్జాంపుల్స్గా మీరు సరిగ్గా బ్రతకగలరు. బ్రదర్స్, మీ వలన మీ అనేక కుటుంబాలు కట్టబడతాయి, నరకం నుంచి తప్పించబడగలరు. అందుకు మీరు పొరపడకుండా, మీ తప్పుగా ఊహల్లో ఉండకుండా దేవుని శక్తిని గ్రహించండి, దేవుని శక్తిగా మార్చబడండి. దేవుని శక్తిగా మీరు మార్చబడండి. మీ ప్రాంతాల్లో మీరు దేవుని శక్తిని ప్రకటించేవారుగా ఉండాలి. ఏదో కేవలం ఊరికే రక్షణ పొందామా, మార్మన్స్ పొందామా, ఏదో ఊరికే అలా ఉండకండి. సదుకీయులు కూడా అలాగే ఉన్నారు, అన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. చూడండి, ఇంకొక మంచి మాట మీకు ఇంకా బాగా అర్థం కావాలని చెప్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 6 నుంచి 7 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. కయ్యూనుతో ముఖము చిన్నబుచ్చుకున్నావెందుకు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల, అబ్బా తల ఎత్తుకున్నావా, చేయని ఎడల, అది 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 మనవాడు సరిగ్గా చేయలేదు, సరిగ్గా ఉండలేదు, సరిగ్గా దేవుడు చెప్పినట్టు చేయలేదు, కానీ అలుగుడు మాత్రం ఉంది. మనకు కూడా అలాగే, అదే అవునా కదా, మనం కూడా అలాంటి వాళ్ళమే. కయ్యూన్ ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను కూడా ఇచ్చానుగా అర్పణ, నాకేం కొదవ, నేను అన్ని ఫలాలు తీసుకొని వచ్చి ఇచ్చా. కానీ ఏబేలు ఎలా ఉన్నాడు? ఏబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయ్యూన్ అర్పణ దేవునికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? కయ్యూన్లో ప్రాబ్లం ఉంది. ఆయన అంటున్నాడు అక్కడ, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? చదువు మాట, నువ్వు ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? తర్వాత, నువ్వు మంచి క్రియ చేసిన ఎడలా, అది తలనెత్తుకునేలేవా? నువ్వు బాగా చేయాలి పని, శ్రద్ధ కలిగి చేయాలి పని. మిగతా విషయాల్లో ఎంత శ్రద్ధ తీసుకుంటావో అంతకంటే దేవుని విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? వాక్యం వింటాం, అన్నీ చేస్తాము, లోకం పని కూడా చేస్తాం. కోపం వచ్చిందా ఎదుటి వాడిని వాంచేడు చేస్తాం అంతే. మళ్ళా ప్రేమ అంటావా, మళ్ళా ప్రేమ, అన్నీ చూపిస్తాం మనం. దేవుడు అంటాడు అలా ఉండొద్దు, చేసే పని శ్రద్ధగా చేయి. దేవుడు రికగ్నైజ్ చేయాలి. నేను చూసి అనాలి, యోబుని చూసినట్టు చూసున్నట్టు అనాలి. ఏమనాలి? యోబుని చూసి ఏమన్నాడు? చూసావా మా యోబును, నా సేవకుడైన యోబుని చూసావా? నేను చూసి అంటాడా దేవుడు అన్నమాట? చెప్పండి, అనలేడు. మీరు శ్రద్ధ కలిగి పని చేసేవారుగా ఉంటే మీరు తల ఎత్తుకుంటారు, దేవుని సన్నిధిలో మంచిగా ఉంటారు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు స్పష్టమైనవి. వీడు భయపడుతున్నాడు, పని ఎగరగొట్టాడు, కర్చీఫ్లో కట్టేశాడు పని చేయకుండా. దేవుడు వాడిని చూసి కోప్పడుతున్నాడు, నిన్ను నన్ను చూసి కూడా కోప్పడుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, లాస్ట్ మాట చెప్తున్నాను. అలా నువ్వు నేనుంటే ఏమవుతుందో తెలుసా? చదవండి ఆ మాట చదివి నేను ముగిచ్చేస్తాను. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 29 నుంచి 30 వరకు. తీసివేయబడును. బాగా గుర్తుపెట్టుకో. తర్వాత మరియు ఎక్కడ పడేస్తాడంట వాడిని? చీకటి త్రోసివేయును. బ్రదర్, నీకు దేవుడు ఇచ్చిన పనిని నువ్వు చెయ్యకపోతే, బాగా వినండి, చెయ్యకపోతే దేవుడు నిన్ను నన్ను లేపబడేస్తాడు. బ్రదర్, చేసేవారా మీరు, చెయ్యని వారా? ఇది మీ చేతిలో వదిలిపెట్టేశాను. కానీ ఈరోజు ఒక చిన్న మాటలు 3 క్వశ్చన్లు వేయాలని ఇష్టపడుతున్నాయి. 3 క్వశ్చన్లు చివరిలో, మేబీ మధ్యలో మీకు 3 క్వశ్చన్లు వేసిండొచ్చు నేను, కానీ చివరి క్వశ్చన్ మూడుగా వేస్తున్నా. ఈరోజు ఒకవేళ నాన్న ఏక్ హెల్ప్ కరో, జల్దీ ఫటాఫట్ సబ్కి హాత్ మే ఏక్ 1 రూపీ కాయిన్ దేదో. దయచేసి ఆ మినా మీ చేతిలో పట్టుకొని ఉండండి, ఆ కాయిన్ మీ చేతిలో పట్టుకొని ఉండండి. ఈ ఒక్క మినా, మీ చేతికిచ్చిన మినా మీరు ఏం చేస్తున్నారు?
మీరు పని చేసేవారా లేకపోతే పనిని ఎగరగొట్టే వాళ్ళ? మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటి తెలుసా? నీకు ఎలాంటి పని అయితే దేవుడిచ్చాడో అలాంటి పనిని చేసేవాడివా, లేకపోతే ఊరికే నా దేవుడు నా యజమానుడు కోపిష్టి, నా యజమానుడు నా మీద అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చేవాడివా? కంప్లైంట్ ఇస్తూ ఉంటారు చాలామంది, అవునా? కంప్లైంట్ మూడో వాడు కంప్లైంట్ ఇచ్చిందా? అలాంటి వాడివా? మూడో క్వశ్చను, విల్ యూ వర్క్ యాజ్ యువర్ మాస్టర్ డూ? మీ యజమానుడు ఎలా పని చేశాడో, యజమానుడు అంటే ఎవరు? మీ దేవుడు ఎలా పని చేశాడో అలా పని చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఈ ఒక్క చిన్న క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నానంటే, ఇప్పుడు మీ చేతిలో ఉన్న మినా మీరు ఇలా చూడండి దయచేసి. నేను ముగిస్తున్న వాక్యాన్ని దయచేసి. గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ మినా. ఏంటి ఈ మినా? మినా అని ఇంగ్లీష్లో రాయబడింది. మినా అంటే నాణ్యము. ఈ నాణ్యము ఇచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? పని చేయండి అన్నాడు. ఏంటి నాణ్యము? కొంతమందికి నాణ్యం ప్రార్థన, కొంతమందికి నాణ్యము ప్రాణము, మీ బతుకుతున్న ప్రాణం. కొంతమందికి నాణ్యము రక్షణ, కొంతమందికి నాణ్యము మరొకటి. కానీ ఆ నాణ్యాన్ని నాణ్యంగా ఉంచుకోకూడదు. ఆ నాణ్యాన్ని నాణ్యంగానే ఉంచుకొని నువ్వు అలాగే ఉంటే దేవుడు నిన్ను చూసి ద్వేషిస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, చాలామంది చేతిలో ఈ నాణ్యం ఉంది కానీ దీనికోసం పని చేసేవాడు ఎవడు లేడు. బ్రదర్, దేవుడు చెప్తున్న మాట, ఎంతకాలం మీరు అలాగే ఉంటారు? ఒకటిగానే ఉంటూ దాన్ని కేవలం కాపాడుకొని ఉంటూ ఏదో దాన్ని ఒకటిని 10గా చేయని వాడిగా ఉంటూ ఒకటిని 5గా చేయని వాడిగా ఉంటూ అలాగే ఉంటావా? ఆలోచించు. నువ్వు బ్రతుకుతున్నావు, లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు, కానీ ప్రయోజనం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ ఒక్క నాణ్యము 10 నాణ్యాలుగా మార్చబడాలి. ఇట్ మస్ట్ ఇంక్రీజ్. ఈ ఒక్క నాణ్యము 5 నాణ్యాలుగా మార్చబడాలి. కానీ ఈ నాణ్యముగానే నీ చేతిలో ఉండకూడదు. చాలామంది క్రైస్తవులు అలాగే ఉంటున్నారు, ఫోకస్డ్ లేదు. ఈరోజు దేవుడు చెప్పిన మాట మీకు, బ్రదర్ మీరు ఎంత సీరియస్గా దాని గురించి చూస్తూ మాట్లాడుకుంటున్నారో ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ చాలామంది అక్కడే ఉండిపోయారు. నేను క్రైస్తవుని చాలు, ఆ నాణ్యం అలాగే ఉంది. ఈ క్రైస్తత్వంలో నుంచి ఆత్మీయతలోనికి రావట్లేదు, ఎదగట్లేదు, గ్రో అవ్వట్లేదు, అలాగే ఉన్నారు. ఎంతసేపు చెప్పడానికి నా దేవుడు కోపిష్టి, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అది, నా దేవుడు చంపేస్తాడు, నా దేవుడే నరకంలో వేస్తాడు, నా దేవుడే న్యాయం చేస్తాడు అన్నీ చెప్పడానికి రెడీగా ఉన్నావు. నా యేసయ్య సిలువలో మరణించాడు అన్నీ చెప్తున్నావు, బట్ దీని మీద వర్కౌట్ చేయట్లేదు. నువ్వు దేని మీద వర్కౌట్ చేయట్లా? ఈ నాణ్యం మీద వర్కౌట్ చేయట్లా. దేవుడు అన్నాడు, వర్కౌట్. నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు తాపత్రయపడు. ఒక చిన్న మాట చెప్తున్నాను. మా 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 కడప సైడులో పెట్టరు కాబట్టి తిరుపతి సైడ్ పెడతారు, చిత్తూరు సైడ్ పెడతారు. ఒక మనిషి చచ్చిపోతే రూపాయి బిల్ల ఇక్కడ తగిలిచ్చి పెడతారు. మీరు చూసారు లేదు నాకు తెలియదు. తమిళనాడు సైడ్ మరీ ముఖ్యంగా ఎక్కువ పెడతారు. ఒక రూపాయి బిల్ల ఇక్కడ తగిలిచ్చి పెడతారు. అది మగోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు చనిపోయిన తర్వాత ఈ రూపాయి బిల్ల ఎందుకు పెడతారు తెలుసా? వీడు ఇలాగే ఉండి ఇలాగే చచ్చాడు అంతే. బ్రదర్, నేను కూడా అలాగే దేవునిలో లేకుండా ఆత్మీయత ఎదగకుండా మనం కూడా అలాగే బతికే అలాగే చచ్చిపోతే మనం కూడా అలాంటి వాళ్ళరా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, రండి చిన్న ప్రార్థన చేద్దాం, రండి మోకరిద్దాం.